ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ పిసిసి చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి ఫైర్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకపోవడం పట్ల షర్మిల విరుచుకుపడ్డారు. అత్త మీద కోపం దొత్త మీద చూపించినట్లుంది జగన్మోహన్ రెడ్డి తీరు అంటూ చెల్లి షర్మిల సెటైర్ వేశారు. అసెంబ్లీపై అలగడానికో, మైకి ఇస్తేనే వెళతానని మారం చేయడానికో, లేదా తాడేపల్లి ప్యాలెస్, బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని సొంత మైకుల్లో మాట్లాడేందుకు కాదు ప్రజలు మీకు ఓట్లేసి గెలిపించి ఎమ్మెల్యే చేసింది అని అన్నారు. మీ స్వయం కృతాపరాధమే మిమ్మల్ని ప్రతిపక్ష హోదాకి దూరం చేస్తే ఇప్పుడు ఆ హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగు పెడదా అనడం మీ అజ్ఞానానికి, అవివేకానికి నిదర్శనం. అసెంబ్లీ అనేది ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన రాజకీయ నాయకులకు ప్రజాస్వామ్య దేవాలయం. అక్కడ ప్రజలకై, ప్రజా సమస్యలకై అధికార పక్షాన్ని నిలదీసేందుకు ప్రజలు మీకు ఇచ్చిన గొప్ప వరం అని అన్నారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి. 1994లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ 294 స్థానాల్లో పోటీ చేయగా 26 సీట్లకే పరిమితమైన కుంగిపోలేదని గుర్తు చేశారు. మీలాగా ప్రతిపక్ష హోదా కావాలని గోల చేయలేదు. 26 మంది సభ్యులతో నిండు సభలో ప్రజల పక్షంగా నిలబడ్డం. ఎన్నో ప్రజా సమస్యలపై ఆనాడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి చుక్కలు చూపించింది కాంగ్రెస్ పార్టీ. 2014లో కేంద్రంలో 44 సీట్లకే పరిమితమైన 2019లో 52 సీట్లే వచ్చిన ప్రతిపక్ష హోదా కావాలని కాంగ్రెస్ పార్టీ ఏనాడు అడగలేదు. ప్రతిపక్ష హోదా లేకున్నా దేశ ప్రజల సమస్యలపై కాంగ్రెస్ గొంతుకుగా మారి మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ప్రజా సమస్యలపై తమ గొంతు వినిపించారు. నియంత నరేంద్ర మోడీ నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు. ఇప్పటికైనా మీ పిచ్చితనాన్ని పక్కన పెట్టి అసెంబ్లీకి వెళ్ళండి. కూటమి నిర్లక్ష్యాన్ని ఎండగట్టండి. కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 హామీలకు దిక్కులేదని, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోలేదని, రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందన్నారు వైఎస్ షర్మిల. 5 నెలలైన ఒక్క ఉద్యోగం భర్తీ కాలేదని, రోజు రోజుకు నిరుద్యోగం పెరుగుతోందని, మహిళలపై దాడులు ఆగడం లేదని, బెల్టు షాపులు దందాను అరికట్టలేదని, ఇసుక మాఫియా రాజ్యమెలుతుందని వ్యాఖ్యలు చేశారు ఏపీ పిసిసి అధ్యక్షురాలు షర్మిల. ఇన్ని ప్రజా సమస్యలపై, ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజా గొంతుకు అయ్యే అవకాశం మీకు ప్రజలు ఇస్తే, ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తామనడం సిగ్గు ఉండాలన్నారు. ప్రతిపక్షం లేకుంటే అసెంబ్లీలో నిండు సభలో ప్రజాపక్షం అవ్వాలన్న ఇంగిత జ్ఞానం లేకపోవడం నిజంగా బాధాకరమన్నారు షర్మిల. అసెంబ్లీకి వెళ్లే దమ్ము, ధైర్యం మీలో ఎవరికీ లేకుంటే వైసీపీ శాసనసభా పక్షం మొత్తం రాజీనామాలు చేయండి. అప్పుడు ఇంట్లో కాదు, ప్యాలెస్లలో కాదు, ఎక్కడైనా కూర్చొని తాపీగా బాతాకాని పెట్టుకోండి మీ పార్టీ నేతలందరూ అంటూ ఫైర్ అయ్యారు ఏపీ పిసిసి చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.